బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై ఢిల్లీలో సమన్వయకర్తల సమావేశం ప్రారంభమైంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహరచనపై హస్తం అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లను నియమించింది. ఢిల్లీలో ఇన్ఛార్జీలతో పార్టీ పెద్దలు సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సహా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు షబీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలో పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై ఢిల్లీలో సమన్వయకర్తల సమావేశం ప్రారంభమైంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహరచనపై హస్తం అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లను నియమించింది. ఢిల్లీలో ఇన్ఛార్జీలతో పార్టీ పెద్దలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సహా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు షబీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై ఢిల్లీలో సమన్వయకర్తల సమావేశం ప్రారంభమైంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహరచనపై హస్తం అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లను నియమించింది. ఢిల్లీలో ఇన్ఛార్జీలతో పార్టీ పెద్దలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సహా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు షబీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలో పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై ఢిల్లీలో సమన్వయకర్తల సమావేశం ప్రారంభమైంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహరచనపై హస్తం అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక లోక్సభ 2024 లోక్సభ ఎన్నికలకు ఏఐసిసి ఈ సన్నద్ధత సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, అలాగే ఇక తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అలాగే కొండా సురేఖ అందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా 2024 ఎన్నికలకి ఎలా వెళ్ళాలి అనే అంశం మీద చర్చ జరుగుతుంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే సమావేశంలో కేసీ వేణుగోపాల్, అలాగే దీపాదాస్ మున్షి,
ఇక కీలకమైన ఏఐసిసి నేతలందరూ రాహుల్ గాంధీ ఇక ఇతర నేతలందరూ కూడా హాజరవుతున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగైతే 2024 ఎన్నికల్లో తెలంగాణలో ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్తేనే ఎక్కువ సీట్లు గెలుపొందుతామనేది చూస్తున్నారు. ప్రస్తుతానికి 12 సీట్లు టార్గెట్ గా చేస్తున్నారు. మరి దాంతో పాటు సోనియా గాంధీని ఎక్కడి నుంచి దింపాలి అనే అంశం మీద కూడా చర్చ వచ్చింది. సోనియా గాంధీని ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆమెను పోటీ చేయించాలి అనే దాని మీద ఇప్పటికే గతంలో కూడా చూసుకున్నట్టుగైతే పిసిసి కూడా ఒక రిజల్యూషన్ పంపింది, తీర్మానం చేసింది సోనియా గాంధీని ఖమ్మం లోక్సభ నుంచి తీసుకువెళ్లాలని. దానికి సోనియా గాంధీ కూడా యాక్సెప్ట్ చేసినట్లు సమాచారం ఉంటుంది. మరి ఈ సమావేశంలో ఇక మిగతా కీలకమైన నేతలు ఎవరెవరు ఉన్నారు, ఏ కాన్ఫరెన్స్లో పోటీ ఎక్కువ ఉంటుంది, ఏ కాన్ఫరెన్స్ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి, మరి వీటన్నిటికి సంబంధించిన ఒక కసరత్తు, తీవ్రమైన కసరత్తు జరుగుతుంది. ఆ కసరత్తులో భాగంగానే ఈ రోజు ఇంతమంది తెలంగాణ నేతలను పిలవడం జరిగింది. తెలంగాణ నేతలంతా కూడా వారి అభిప్రాయాలు చెప్తారు. చెప్పిన తర్వాత దీని మీద ఒక నోట్ తయారు చేసి ఏఐసిసిలోని కీలకమైన నేతలందరూ కూడా కూర్చొని కొత్త అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది నిర్వహిస్తారు. మరి ఎక్కడ గెలుపునకు సాధ్యాలు, దాంతో పాటు ఎక్కడ వీక్ గా ఉందో పార్టీ ఎక్కడ బలోపేతం చేయడం, అలాగే పార్టీ ఈ తెలంగాణలో సోనియా గాంధీ ఉంచబోయే స్థానం క్రమం నుంచి సోనియా గాంధీ ఎన్ని లక్షల మెజార్టీతో గెలుస్తారు దానికి సమగ్ర చర్చ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.